జిల్లాలో దారుణం. అమ్మతనానికే మాయని మచ్చ. కవలలను చంపిన తల్లి. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు నా పిల్లలే అంటూ భర్త జీవితంలోకి ప్రవేశించిన ఆమె అమ్మతనానికే మాయని మచ్చ తెచ్చింది. సవతి తల్లిగా అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారులకు ప్రేమ పంచాల్సింది పోయి వికృత చేష్టలతో ఒకరిని బలి తీసుకుంది. మరొకరిని తీవ్రంగా గాయపరిచింది. ఆ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ తాపీ పని చేస్తుంటాడు. కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు మొదటి కడుపులో 2 మగపిల్లలు పుట్టారు. తర్వాత రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి ఆమె చనిపోగా ఆ చిన్నారిని దత్తత ఇచ్చేశారు. మగపిల్లల్ని మాత్రం సాగర్ తన వద్దే ఉంచుకున్నాడు. 2 ఏళ్ల కిందట సాగర్కు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో పెళ్లి అయింది. అప్పటి నుంచి కుటుంబం అంతా ఫిరంగిపురంలోనే ఉంటున్నారు. 8 నెలల క్రితం లక్ష్మి ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి వరకు కవలిద్దరిని బాగానే చూసుకుని ఆమె ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. చీటికి మాటికి కొడుతూ నరకం చూపిస్తూ ఉన్న భర్త పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయిందనమాట. సో, మొత్తంగా ఈ నెల అడుగుతున్నాం మరోసారి ఆ చిన్నారులను చితక బాధేసింది. వారి అరుపులు, ఏడుపులు విని ఇరుగు పొరుగు వారి పిల్లల మేనత్త విజయకైతే సమాచారం ఇవ్వగా ఆమె అదే రోజు ఫిరంగిపురంలో వారు ఉండే నివాసానికి చేరుకుంది. అప్పటికే కార్తీక్ తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలో అయితే ఉన్నాడు. మరో బాలుడు ఆకాశం బాగా వేడెక్కిన అట్ల పనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టడంతో కాలిన గాయాలతో విలవిలాడారన్నమాట. ఈ విధంగా నరకం అయితే చూపించింది. మొత్తంగా ఎట్టకేలకు ఒకరైతే బలి తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇంత దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది గుంటూరు జిల్లాలోని. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.